హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే గుడికి వెళ్తున్నాను. ఏ గుడి అనేది ఈ వీడియో మధ్యలో చెప్తాను. మీరైతే నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. చూసారా పంట పొలాలు ఎంత బాగున్నాయో? ఇప్పుడు కోతల టైం అనమాట, పండగ దగ్గర పడుతుంది కదా. ఎంత బాగుందంటే రోడ్డు అండ్ పొలాలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మేము వెళ్ళే దారిలో చెరువులు ఉంటాయి. భలే చల్లగా అనిపించింది తెలుసా, ఎండగా ఉన్నా కూడా. ఇంక ఈ ధాన్యాలు కోసేసిన కోతంతా ఒక కుప్పల్లా వేశారనమాట, దారంతా. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా మేము వెళ్ళే దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. రీసెంట్గా నేనైతే ఒక మొక్కుకున్నాను ఫ్రెండ్స్. రీసెంట్ డేస్లో నేను చాలా అంటే చాలా బాధలే పడ్డాను. అందుకని చెప్పేసి అమ్మవారిని చూస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చాము. నిమ్మకాయల దండ అయితే మేము మొక్కుకున్నాం ఫ్రెండ్స్. అందుకని చెప్పి అది గుచ్చుకొని, అలాగే చిన్న అమ్మవారికి ఏమో పువ్వుల దండ తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే మేము వచ్చేసాము. ఇక్కడికి వస్తే ఏంటో తెలియదు ఫ్రెండ్స్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. జర్నీస్ చేసి వచ్చి రావడం వల్ల మా ఫేస్ అయితే ఇలా మాడిపోయిందనమాట. నా ఫేస్ అయితే మరీ దారుణంగా టైర్డ్ అయిపోయానమాట. ఈ ఎండలో జర్నీ అంటే చాలా కష్టం, కానీ గుడికి రాగానే నేను చేసి వచ్చిన జర్నీ అంతా అలసట అంతా తగ్గి ప్రశాంతంగా కూర్చొని అమ్మవారిని ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలా కూర్చొని వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా వీడియో తీసుకోవడం పూర్తవగానే నేను బయటకు వచ్చి చుట్టుపక్కలను కూడా వీడియో తీయడం అనేది స్టార్ట్ చేశాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు నన్ను సపోర్ట్ చేసి నాకు వ్యూస్ వస్తే కనుక నా ఛానల్ బాగా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకైతే వెళ్ళగలను. అమ్మవారి దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా పగిలింది నాది. మేము ఆ కొబ్బరికాయని చూసి చాలా సంతోషపడ్డాము. ఎవరో మాకన్నా ముందొచ్చి అమ్మవారికి కలువ పువ్వులు ఇంకా మారేడు దళాలు అన్నీ సమర్పించుకున్నారు. అమ్మవారు చూసారా ఎంత నిండుగా ఉన్నారో. పసుపు కుంకుమ పువ్వులు దగ్గరికి పెట్టి వీడియో అయితే తీస్తున్నాను. మేము వేసిన నిమ్మకాయ దండను కూడా వీడియో అయితే మేము తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉండి మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంటికి వచ్చాక ఆ జర్నీకి నాకు జ్వరం వచ్చేసింది అనుకోండి, అది వేరే విషయం. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము. భోజనం చేద్దామని. ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇది మినర్వా దగ్గర అనమాట. ఇక్కడైతే ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్. ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతా వెజిటేరియన్స్, నాన్ వెజ్ కూడా ఉంటుంది, కానీ మేము వెజ్ మీల్స్ అయితే తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ పిక్చర్స్ చూసారా ఎంత న్యాచురల్గా ఉన్నాయో, చాలా బాగుంటాయి. ఇది రతన్ టాటా గారికి సంబంధించిన రెస్టారెంట్ అని చెప్పి విన్నాను. ఫుడ్ వేస్ట్ చేయకూడదని చాలా కొటేషన్స్ అయితేనే రాశారు. ఇక్కడ మా వాడు కూడా టైర్డ్ అయిపోయాడు. మేమైతే అక్కడికి వెళ్ళగానే మీల్స్ ఆర్డర్ ఇచ్చాం, కానీ మీల్స్ అయిపోయినాయి. కొంచెం వెయిట్ చేయాలి. వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది, తింటారని అడిగారు. మేమైతే నాన్ వెజ్ ఏమైనా మిక్స్ అవుతుందేమో అని చెప్పి, లేదు మేము మీల్స్ కోసం వెయిట్ చేస్తామని చెప్పి నేనైతే అలా వెయిట్ చేస్తూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. అక్కడైతే ఫొటోస్ నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. అక్కడ కొటేషన్స్ అవి అంటే స్లోగా వీడియో అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఈలోగా మా ఓడాలని చూసి అరుస్తుంటే అక్కడ ఉన్న ఆవిడ మా ఓడనైతే ఎత్తుకొని కొంచెం అటు ఇటు తిప్పుతుంది. ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు ఫ్రెండ్స్. సడన్గా అయితే బాగా పేచీ పెట్టేశాడు ఆవిడ దగ్గర నుంచి. ఆవిడైతే అల్లిపోయింది మా ఓడి పేచీ చూసి. అలాగా ఆవిడ అల్లిపోతే వద్దండి ఇచ్చేయండి నేనే ఎత్తుకుంటానని చెప్పి వాడిని తీసేసుకున్నాను. ఇక మాకైతే మీల్స్ అయితే వచ్చేసాయి. ఇలా అరిటాకులు వేశారనమాట. ఇంకా రైస్ అయితే పెట్టేశారు. బెండకాయ ఫ్రై, గోంగూర పచ్చడి, ఇంకా పప్పు, ఇంకొక కర్రీ ఏదో ఉండే ఫ్రెండ్స్. అది అయితే అంత గుర్తులేదు. ఇంకా ఆకలి మీద ఉన్నాం కదా, తినేసామన్నమాట. సో మాకైతే తెలియలేదు. ఇక్కడ బయట